అఖండ సినిమా తర్వాత నుంచి తన సినిమాల విషయంలో స్పెషల్ ఫోకస్ పెడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయంలో నందమూరి బాలకృష్ణ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గతంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాలయ్య సినిమాల కోసం ఈ స్థాయిలో కష్టపడలేదు. సినిమాకు తనలో ఉన్న మ్యూజిక్ స్కిల్స్ అన్ని తమన్ బయట పెడుతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలకు తమన్ అద్దిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా కూడా థియేటర్లు బద్దలయ్యే రేంజ్ లో మ్యూజిక్ కొట్టాడు తమన్. ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో తమన్ కూడా కీ రోల్ ప్లే చేశాడు. ఎలివేషన్ సీన్స్ అలాగే యాక్షన్ సీన్స్ లో బాలయ్య కోసం తనలో ఉన్న మ్యూజిక్ లైబ్రరీ మొత్తాన్ని బయటకు లాగాడు. దీంతో కొన్ని చోట్ల స్పీకర్లు కూడా కాలిపోయిన పరిస్థితి. సినిమా రిలీజ్ కి ముందే తమన్ విషయాన్ని క్లారిటీగా చెప్పాడు. ఖచ్చితంగా కొత్త స్పీకర్లు కొనిపెట్టుకోవాలని, బాలకృష్ణ సినిమా అంటే అలాగే ఉంటుందని, ఆ విషయంలో తాను ఏమీ చేయలేను అంటూ కూడా క్లియర్ కట్ గా చెప్పేశాడు. నేను చాలా ఆడియో ఫంక్షన్లో చెప్పాను, చాలా ఫంక్షన్లో చెప్పాను. బాలయ్య గారు అంటే ఇట్ విల్ బి 100% అంతే. స్పీకర్లు కాలిపోతే కాలిపోని, నాకు సంబంధం లేదు, అది కాలుతాయి అంతే, దానికి ప్రిపేర్ అవ్వండి అంతే. బాలయ్య గారి సినిమా వస్తే మీరు అందరూ రెడీ అవ్వండి. అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే సీట్ బెల్ట్ చేసుకోమంటారు. బాలయ్య గారు నాది సినిమా వస్తే స్పీకర్లు రెడీగా పెట్టుకోండి, మేమేం చేయలేము అంతే. అది 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 ఇది ఏదో వార్నింగ్ కాదు. సినిమాలో హై ఉంది, సినిమాలో హై ఆయన ఇస్తున్నాడు. నాకు తెలియట్లేదు చూస్తే. దీంతో నార్మల్ ఆడియన్స్ కూడా బాలయ్య సినిమా అంటే తమన్ మ్యూజిక్ కోసం ఎదురు చూసే పరిస్థితి. అలాంటి తమన్ కోసం బాలయ్య భారీ గిఫ్ట్ ఇస్తున్నారు. దాదాపు 40 లక్షలు విలువ చేసే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ను బాలయ్య సంక్రాంతి కానుకగా తమన్ కు అందించారు. బాలకృష్ణకు ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో కూడా తమన్ వర్క్ చేయనున్నాడు. అఖండ సీక్వెల్ కోసం ఇప్పటికే తమన్ వర్క్ కూడా మొదలు పెట్టేశాడు. అఖండ పార్ట్ 1 కు మించి ఈ సినిమాలో మ్యూజిక్ ఉండే ఛాన్స్ ఉంది. అందుకే డైరెక్టర్ బోయపాటి కూడా ఎలివేషన్ సీన్స్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అఖండ పార్ట్ 1 రేంజ్ లో మరీ హడావిడి లేకపోయినా కొన్ని సీన్స్ విషయంలో క్లాస్ ఆడియన్స్ ను కూడా మెస్మరైజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. సంక్రాంతి గ్యాప్ లేకుండా అఖండ సీక్వెల్ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఉత్తరప్రదేశ్ లో మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు. శివుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమా కావడంతో మహాకుంభమేళా ఈ సినిమా షూటింగ్ కు మంచి ప్లేస్ అని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అందుకే షూటింగ్ విషయంలో ఏమాత్రం లేట్ చేయకుండా సంక్రాంతిని కూడా పక్కన పెట్టి వెళ్లిపోయారు మేకర్స్. దసరా తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.